S99 అనే ఒక సినిమా వచ్చింది భయ్యా, మామూలుగా లేదు, అల్టిమేట్ అడుగుంది. మా హీరో ఉంటాడు భయ్యా, మామూలు కాదు. బాలయ్య బాబుని చూసినా, రవితేజన్ చూసినా, చిరంజీవి చూసినా, నాగార్జున చూసినా, ఇలాంటి హీరోని ఎక్కడ చూడలేదయ్యా. మామూలు పర్ఫార్మెన్స్ అయ్యా, ఆ మీసకట్టు, ఆ రోషము, ఆ పౌరుషము ఎవరికి రాదయ్యా. ఇలాంటి సినిమాలు మాత్రం ఖచ్చితంగా చూడాలి. S99 సినిమా ఒక బ్రాండ్ అని అనిపోయింది. సినిమా మొత్తం చాలా బాగుంది భయ్యా, వండర్ఫుల్ అన్నమాట. ఆ మేకింగ్ కానీ, ఆ ఫైట్స్ కానీ, అసలు హీరో హీరోయిన్ మధ్య ఉన్న బాండింగ్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ సూపర్ అన్న. ఎమోషనల్ మామూలు ఎమోషనల్ కాదు, సినిమా మొత్తం పెద్ద ఎమోషనల్. ఎడిటింగ్ చేసిండు తెలుసా, సినిమా ఎడిటింగ్ మామూలు అల్టిమేటెడ్. ఒక హీరో అంటే ఇలా ఉండాలి భయ్, అల్టిమేట్ అంటే మల్టిపుల్ ఛాన్స్ చేసే హీరో ఒక్కడే ఉంటాడు, అదే మన S99 సినిమా హీరో అనమాట. తోపు రొమాంటిక్ గురించి అడగద్దయ్యో, మా సినిమాలో రొమాంటిక్ బాలయ్య బాబుని మించిపోయిన ఫైట్లు ఉంటాయి, క్రేజీగా ఉంటుంది సినిమా. ప్రతి ఒక్కరు చూడండి, S99 మిస్ అవ్వద్దు. బాలయ్య బాబు అనుకున్నా, బాలయ్య బాబుని మించిపోయాడు. ఆ మిస్ కట్టెట్టుంటే తెలిసి ఎట్లుంటుంది. అమ్మో పుష్పాల కాక తగ్గేదేలే అన్నట్టు మావాడు ఇట్లా పెట్టిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హీరోగా కంగ్రాట్స్ చెప్పాడు, ఎందుకంటే ఈ వయసులో కూడా ఒక హీరోగా డైరెక్టర్ చేయడం అంటే చిన్న విషయం కాదన్న. అంటే గట్స్ ఉన్న హీరో అనిపించింది నాకైతే. ఒక ఈ ఏజ్లో చేయడం నాకు చాలా బాగా అనిపించింది. మన చేతా కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారన్న, ప్రతి ఒక్కరు చింపేశారని చెప్తా. అంటే ఒక స్టోరీ సెలక్షన్కి వచ్చే కూడా ఇంత బాగుందా స్టోరీ అనేది నాకు అనిపించింది. డైరెక్టర్కి యాక్సెప్ట్ చెప్పాలి, అలా చూపిడి విధానం చాలా బాగుందన్న S99ని. అంటే ఒక డాన్గా ఉంటూ ఆయన ఏం చేస్తాడు, ఎందుకు చనిపోతున్నారు మనుషులు అనేది ఒక కథ చాలా బాగుందన్న. ఏజెంట్గా వచ్చి ఆయన ఒక మొత్తం సాల్వ్ చేయడం కానీ సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇలాంటి సినిమా అరుదుగా వస్తాయన్న. జగన్మోహన్ గారు డైరెక్టరు, యాక్టరు, ఆ గుండు ఫైట్ అయితే చాలా చాలా ఉన్నాయి. అసలు నిజంగా ఇంత డైరెక్షన్ స్కిల్స్ ఉన్నాయి అనుకోలేదు నిజంగా. సార్ జగన్మోహన్ సార్, మీరు పెద్ద పెద్ద సినిమాలు తీయాలి, చాలా బాగున్నాయి సార్. ఆ విజువల్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ, ఆ స్టోరీ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. స్టోరీ అయితే నిజంగా చాలా చాలా బాగుంది. ఆ హీరోయిన్ సీన్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మీరైతే సో ప్రొడ్యూసర్ గారు అయితే మంచి కలెక్షన్స్ వస్తాయి అన్నమాట, అంత మంచి సినిమా తీసుకొచ్చారు. క్లైమాక్స్ సినిమా చూడదగ్గ. S99 బాగుంది, మంచిగా అనిపించుకుంది, బాగుంది, మంచిగా అనిపించింది, వెరీ గుడ్, చూడదగ్గ సినిమా బాగుంది. S99 1 నెంబరు 100కి తక్కువలో 101 కంటెంట్ ఉన్న థ్రిల్లర్. ఒక జగన్మోహన్ గారు వన్ మ్యాన్ షో చేశారని చెప్పచ్చు. ఒక డైరెక్టర్, ప్రొడ్యూసర్ చాలా ఎక్సలెంట్గా ఇలాంటి థ్రిల్లింగ్ మూవీస్ని స్క్రీన్ మీద చాలా వేరుగా చూస్తారు. ఇలాంటి కాంబోలో ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గట్టుగా మ్యూజిక్ కూడా చాలా ఆసమ్ అనిపించే విధానంగా, కొన్ని సీన్స్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తే విధానంగా మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనుకోను. ఇప్పుడు నేను చూసి వస్తున్నా, ఇప్పుడే చూసి బయటికి వెళ్ళినా అంతలోనే లోపల ఉన్నంతసేపు నాకు ఒక రేంజ్లో అనిపించింది అన్న. ఇది మూవీ జగన్మోహన్ సార్ గారు నెక్స్ట్ లెవెల్లో తీసిండ్రు మూవీని. బ్రో ఇప్పుడే S99 చూసాను, నాకు తెలిసి ఇలాంటి సినిమా ఇప్పుడు చూడలేనా. ఎందుకంటే ఆ హీరో యాక్టింగ్ మాత్రం మామూలు లేదన్న. అసలు ఏందన్నా ఆ సస్పెండ్ ఎందుకు చంపుతుండు, ఇంటర్వెల్ వరకు సస్పెండ్ అన్న, ఎందుకు ఒక్కొక్కరిని చంపిస్తుండు, ఏమైంది అని అనుకున్నా. కానీ ఇంటర్వెల్ బ్యానింగ్ అన్న, షురూ కరెంగే మీరా దోస్త్ అని ఉంటుంది అన్న, షురూ కరెంగే యుద్ధం అంటే అర్థమైంది. సెకండ్ హాఫ్లో మాత్రం మామూలు ఉండదు, నాకైతే చాలా బాగా నచ్చింది. స్టోరీ కొత్తగా ఉందన్న, ఎన్నో చాలా సినిమాలు చూసినా ఈ సినిమాలో స్టోరీ, ఆ సస్పెండ్, ఆ థ్రిల్లింగ్ నాకైతే ఎంజాయ్గా మస్తు అనిపించింది. నాకైతే చాలా రోజులతో ఒక మంచి ఒక సైంటిఫిక్ మూవీ, మంచి ఎక్స్పీరియన్స్ మూవీ చూసినట్టు అనిపించింది. ఆ ట్విస్టులు మాత్రం మామూలు లేదన్న, అసలు వేరే లెవెల్ ఉన్నది అన్న. S99 సినిమా అనేది నాకు చాలా చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. అతనే డైరెక్టర్, అతనే హీరో. అసలు ఎలా అని అయితే నాకైతే అనిపించింది, అంత పెద్ద ఏజ్ లో కూడా అంత బాగా హీరో యాక్టింగ్ కూడా చేసింది చూడండి, చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. అంటే ఇంటర్వెల్ వరకు ఇలా చూస్తూ ఉండిపోయినా, అంటే స్టన్నింగ్ ఇన్సిడెంట్స్ చాలా అంటే చాలా ట్విస్టులు ఉన్నాయి. ఇంటర్వెల్ వరకే ఇన్ని ట్విస్టులు ఉన్నాయి, అసలు మామూలు ట్విస్టులు కాదు అమ్మా. ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది అన్న, వేరే లెవెల్ అనమాట. సో చాలా అంటే చాలా బాగా చంపేశారన్న. ఎందుకు చంపేశాడు అనేది మొత్తం వెతుకుతూ ఫైనల్ తెలుస్తుంది అనమాట, ఎందుకు చంపేశారు అని చెప్పి మొత్తం ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఇంకా శ్వేతవర్మ గారి గురించి చెప్పాలి, అమ్మ బాబోయ్ క్యాబ్ డ్రైవర్ గా బిగ్ బాస్ లోనే చూసినాం. ఈ సినిమాలో మాత్రం యాక్టింగ్ అయితే ఇరుగా తీసేసింది, చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇలా చూసి ఉండిపోయినామన్నా. ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ, ఫైటింగ్స్ కానీ, రొమాన్స్ కానీ బాబా ఏం చెప్పచ్చు అన్న, ఒక్కొక్క మాట గురించి కూడా ఏం చెప్పలేము అన్న. S99 ఉంది కానీ నేను 100% చెప్తున్నా, సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుందన్న. ఏమన్నా క్యారెక్టరైజేషన్ అన్న, ఒక్కొక్కరికి ఒక్కొక్క రేంజ్ ఎలివేషన్స్ అండ్ క్యారెక్టరైజేషన్స్ అయితే ఇచ్చేసారన్న. మన జగన్మోహన్ గారు మీరైతే చింపేశారని చెప్పుకోవచ్చన్న. ఇప్పుడే తెలిసింది మీరు రైటర్ కూడా మీరే చేశారంట. సో చాలా 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 పకడ్బందీగా ప్లాన్ చేసే మైక్ అనే రేంజ్ లో ఉంది మూవీ మాత్రం. అండ్ పూజ, మీరు ఒక క్యాబ్ డ్రైవర్ గా మీరు చేసినంత సేపు ఆ స్లాంగ్ కానీ, మీ బాడీ లాంగ్వేజ్ కానీ
ఒక వేరే లెవెల్ అనిపించింది నాకైతే. ప్రతి షాట్ కూడా చాలా బాగా తీసాడన్న. నిజంగా ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ మాత్రం చాలా బాగా చూపించారన్న. సూపర్ అన్న, నిజంగా చెప్తున్నాం కదన్న. ఈ సినిమా మాత్రం ప్రతి మనిషి చూడాలన్నా, ప్రతి వ్యక్తి చూడాలన్నా, చూడవలసిన సినిమా అన్న. గుడ్ మెసేజ్ ఉన్న సినిమా అన్న. కనీసం ఈ సినిమా హీరో కోసం చూడాలన్నా. శ్వేతా వర్మ గారి కామెడీ సీన్స్ కానీ, ఐ మీన్ ఆ స్లాంగ్లో మాట్లాడే విధానం కానీ, హీరో ఫైట్లు కానీ, అసలు కత్తి సీన్లు కానీ, మన రాజారెడ్డి అంటే ఒక పోలీస్ క్యారెక్టర్ చేసే ఫన్ కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇందులో ఉన్న విలన్ కానీ ఓవరాల్గా అందరూ చాలా అంటే చాలా బాగా చేశారు. ఆ యాక్టింగ్లు అసలు ఆ డిడక్షన్స్, ఒక సోషల్ మీడియాను యూజ్ చేసిన విధానం కానీ వాళ్ళు, అది నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. సోలో పర్ఫార్మెన్స్ అంటే సోలో పర్ఫార్మెన్స్, హీరోగా ఒక డైరెక్టర్గా అసలు నిజంగా ఏమన్నా మూవీ తీశారంటే అసలు నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు మటర్లు కానీ ప్రతి సస్పెన్స్ సీన్ కానీ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అంటే హీరోయిన్ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు ఒక క్యాబ్ డ్రైవర్గా. అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుందన్న. నిజంగా చెప్పాలంటే సినిమా గురించి ప్రతిదీ కూడా సస్పెన్సే. అసలు ఎవరు ఏంది ఎలా అన్నదే సినిమాలో చాలా బాగా చూపించారు. వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడకపోతే మీ కర్మ అన్న రీతి ఉంది. నిజంగా ఏబిసిడి అప్పు సినిమా చాలా టఫ్. అరటి పండు జామ పండు సినిమా హిట్ అయితే బాగుండు. నిజంగా ప్రతి సీన్ ప్రతి షాట్ బాగుంది. నిజంగా మేడం పూజా ఉంది, వేరే లెవెల్ పోయి నిజంగా. సో నిజంగా సినిమాకున్న ప్లేస్ అంటే తెలంగాణ స్లాంగ్ ఉంది. అయితే మన హీరో ఎలివేషన్ టాప్ అయ్యా బాలయ్య బాబు రేంజ్ లో ఉంటుంది నిజంగా. సో అది సినిమా చాలా ప్లస్ అయింది. లాస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది. అసలు మనం ఊహించే నిజంగా ఒక సినిమా అంటే నిజంగా హాలీవుడ్ రేంజ్ లో ఉన్న ఫీలింగ్ వచ్చింది. సో నిజం చెప్తున్నా భయ, సినిమా చూడడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో దీనికి సీక్వెల్ 2 ఉంది మళ్ళీ. సో నిజంగా ఈ సినిమాలో ఏదో మ్యాజిక్ ఉందని ఫీలింగ్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్క సినిమా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.